సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆయన చనిపోయి 1½ మంత్ పైగా అవుతుంది. అయినా కూడా ఈ ప్రతిసారి కూడా ఇది ఏదో ఒకటి చర్చ జరుగుతుంది. మళ్ళీ 'హర్ష కుమార్' లాంటి వాళ్ళో లేదంటే ఇంకొకళ్ళు వచ్చేసి దాన్ని వేరే టాపిక్‌కి డైవర్ట్ చేస్తూ వస్తున్నారు. సో, దీన్ని అయిపోయిందని చెప్పేసి పోలీసులు చెప్తూ ఉన్నా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు కోర్ట్‌కి వెళ్లి కోర్ట్ ఈ పిల్‌ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించి పిల్ నంబర్ ఇచ్చి విచారణ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం, మతం, ప్రాంతం చాలా సెన్సిటివ్. వీటిల్లో ఎక్కడైనా సరే ఏదైనా ఒక చిన్న డౌట్ ఎవరికి రేజ్ అయినా సరే అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఒక మతానికి సంబంధించి ఒక పర్టికులర్ ఒక పాస్టర్ చాలా ఫెమిలియర్ అండ్ చాలా రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించినటువంటి ప్రవచనాలు జరుగుతూనే ఉంటాయి. ఐ మీన్ ప్రేయర్స్. అభిమానులు కూడా అంతే ఎత్తున ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ తన బైక్ మీద ఒక ప్రాంతానికి వెళ్ళడం, అనుకోకుండా మృత్యువాత పడడం, అది హత్య ఆత్మహత్య అనేది తేలట్లా ఇప్పటి వరకు అలాగే ఉండింది. దీనికి సంబంధించి అఫ్కోర్స్ ఆ మతాల్లో చాలా ఫెమిలియర్ పర్సన్స్ అందరూ కూడా కొట్లాడుతున్నారు. రాజకీయంగా కూడా మహా నాయకులు వస్తున్నారు. పోలీసులు కూడా ఇది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి అరెస్టులు కూడా చేశారు. అయినా సరే వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. మీడియాకే వస్తున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు పాల్ ఆయన ఏమన్నాడు అంటే 3 months అయితే సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిపోతుంది, మీరు మాకు ఈ లోపు న్యాయం చేయాలి. పోలీసులు సీరియస్గానే చెప్పారు 3 months అయితే ఎందుకు డిలీట్ అవుతుంది, మేము ఆల్రెడీ దాన్ని స్టోరేజ్ చేసి పెడితే అది అవ్వదు కదా. నెక్స్ట్ ఆయనకే ఇంకోటి ఏం చెప్పారంటే మీరు 5 lakhs డిపాజిట్ చేసి మీరు దీని మీద వెళ్ళండి, మేము మీకు సహకరిస్తామని చెప్పేసి అన్నారు. ఆయనది ఒక రూట్. ఇప్పుడు ఈ డాక్టర్ బాలా గారు ఉన్నారు కదా మన అడ్వకేట్, ఆయన ఏం చేశారు, కొందరి తరఫున తను కూడా వెళ్ళి ఒక పిల్ దాఖలు చేశాడు. అది కూడా కోర్టు స్వీకరించింది. కాకపోతే కోర్టు ఏం చెప్తుందంటే ఇప్పుడు వేసవి సెలవుల తర్వాతే దీన్ని మేము పరిగణలోకి తీసుకుంటామనేది. స్పెషల్ బెంచ్ పెట్టండి అని వీళ్ళ డిమాండ్. ఇప్పుడు వివేక హత్య కేసు ఉంది, అది కూడా అంతే. వేసవి సెలవులు వచ్చినప్పుడు లాస్ట్ టైము ఎప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అక్కడ వరకు ఆగిపోయింది అరెస్టుల పర్వం. అవినాష్కి ముందు లాస్ట్ భాస్కర్ A7 అరెస్ట్ అయినప్పుడు ఆయనకు వెన్ను నొప్పి, వెన్నుపూస నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా సరే వేసవి సెలవుల తర్వాతే మేము చూస్తామన్నారు. అయినప్పటికీ స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి దాని మీద కొన్ని వాదనలు అయితే జరిగాయి. బట్ ఫలితం లేదు, ఈ రోజు వరకు కూడా అది అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి పాస్టర్ ప్రవీణ్ మరణం. మాకు ఆ గాయాల మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి సరే ఫ్యామిలీకి అప్పచెప్పామన్నారు, వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారన్నారు. మీరు ఫ్యామిలీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయ్యారని మేమెందుకు నమ్మాలి? ఎందుకంటే ఆయన పాస్టర్ అని ఆయన ఫ్యామిలీకి ఎంత సుపరిచితుడో, ఫ్యామిలీ మనిషి ఎంతవరకు అయితే దగ్గరగా ఉంటాడో మాకు కూడా అంతే సుపరిచితుడు, మాకు అంత దగ్గరగా ఉన్నాడు. ఫ్యామిలీస్ చెప్తారు మా నాన్నకు అలవాటు ఉండేది, ఈ అలవాటు లేదు, మా ఆయనకి ఈ అలవాటు ఉంది, ఆ అలవాటు లేదని. మేము చెప్తాం మా స్నేహితుడికి, మా సహచరుడికి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని. మాకు పొంతన కుదరట్లా. కాకపోతే కోర్టు ఏంటంటే ఫ్యామిలీ సాటిస్ఫై అయిన తర్వాత మీరు దాన్ని అక్కడికి ఆపేస్తున్నారు. సరే మిత్రులు శ్రేయోభిలాషులకు ఉండే డౌట్లు మీరు ఎందుకు తీర్చట్లేదు? సరే మిత్రులు శ్రేయోభిలాషులకు కూడా ఒక మతానికి సంబంధించి మేము చాలా సెన్సిటివ్గా పోరాడుతున్నప్పుడు ఎందుకు మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు? అలా ఫైట్లు చేస్తా అరెస్టులు అంటే అరెస్టులు అవుతున్న కొద్దీ వీళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు అయిపోతుంది. బలవంతంగా మా నోర్లు మోయించడానికి ట్రై చేస్తున్నారు. సరే ఫ్యామిలీ అంటే ఆడపిల్లల్ని మీరు ఏదో చేసి ఉంటారు, మా నోర్లు ఎలా మూయిస్తారు మీరు, మేము అసలు మూసుకోము. ఇట్లాంటి టైంలో వేసవి సెలవుల తర్వాత వాయిదా పడింది. నన్ను అడిగితే మొత్తానికి జూన్లో దీన్ని మళ్ళీ స్వీకరించవచ్చు. లేదు ఇప్పుడే కావాలి అనుకుంటే స్పెషల్ బెంచ్లు ఖర్చుతో కూడిన పని ఇవన్నీ. ఇప్పుడు పవర్ఫుల్ పిల్స్ వేయాలి ప్రతిదానికి. కోర్ట్ అమౌంట్ ఇంతే ఉంటుంది, కాకపోతే అడ్వకేట్తో మనం వేయించడానికి ఎక్కువ అవుతుంది. అంటే అడ్వకేట్ ఎంత పవర్ఫుల్గా ఉండాలి అంటే ఇంచుమించు జడ్జి స్థాయి వ్యక్తి అయి ఉండాలి. తను మాట్లాడేది పవర్ఫుల్గా జడ్జి కూడా ఓకే ఈ పాయింట్లో నేను ఖచ్చితంగా కన్విన్స్ అవ్వాలి, అవతల ఎంత ఇది ఉన్నా సరే నేను అవ్వాలని తను అవ్వాలి. అవతల వాడు అసలు కన్విన్స్ అవ్వద్దు, దీని ఇక్కడితో క్లోజ్ చేయండి అని వాదించినప్పటికీ కూడా ఏదో ఒక పాయింట్ రేస్ చేయగలగాలి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మనకి. ఆ తక్కువ మంది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటారు. ఎంత ఖర్చైనా పర్లేదు మేము దీన్ని తేల్చుకుంటాం ముందుకని వాళ్ళు ఇప్పుడు ఈ క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా చందాలు వేసుకొని వాళ్ళు కంట్రిబ్యూషన్ చేసుకుంటూ కోర్టులో ఈ కేసు కొట్లాడదాం అనేసి అంటున్నారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఆవిడ
ఇంతటితో ఆపేయండి. ఇంకొద్దు లేదమ్మా కా- మేము ఆపము. మ్మ్. ఎందుకంటే మీరు ఎందుకు సాటిస్ఫై అయ్యారో మాకు తెలియట్లా. మీరు కూడా మాతో పాటు వచ్చి మాకు సపోర్ట్ చేయాల్సింది. మీరు ఒక్కసారి ఊ అనండి చాలు, మ్మ్. మేము నిలబడతాము. మాకు కావాల్సింది ఏంటి రీపోస్ట్ మార్టం. అవును. ఇప్పుడు సేమ్ మళ్ళీ వివేక హత్య కేసు దగ్గరికి వెళ్తే దాన్ని ఏం చేశారు, నిన్ హైడ్రిన్ టెస్ట్కి కూడా పంపారు. మ్మ్. లాస్ట్కి ఆ లెటర్ మ్మ్. ఏమున్నాయి వేలు ముద్రలో అని. అవునవును. ఒకసారి నిన్ హైడ్రిన్కి వెళ్ళిందంటే అది వేస్ట్, తర్వాత ఇంకా పనికిరాదు. మ్మ్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రీపోస్ట్ మార్టం అన్నారు. రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయలేము ఇంకా చేయలేను. అదే ఇంకా ఫైనల్. ఇంకా అంత ఆల్రెడీ బరీడ్. అంటే ఇప్పుడు 2 months అయిందా ఆల్మోస్ట్. బాడీ డీకంపోజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫోరెన్సిక్లో వెళ్ళాలి. రీపోస్ట్ మార్టంని చక్కగా మళ్ళీ కుట్లేయడానికి లేదు. కుదరదు. ఫోరెన్సిక్ నుంచి వెళ్ళాలి, రకరకాల టెస్టులు చేయాలి. ఆ కర్ర మీద ఉన్న బ్లడ్ ఈయన డిఎన్ఏతో మ్యాచ్ అయిందా లేదా అనేది వీళ్ళు ఆన్సర్ చెప్పాలి.